మహాభారతం అనుశాసనిక పర్వం వచ్చేసరికి యుధిష్ఠిరుడు దిగ్భ్రాంతికి లోనై కృష్ణుడిని ఆశ్రయించినప్పుడు ఆయన అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్మ పితామహుడి దగ్గరికి ఆయన్ని తీసుకువెళ్లారు. అప్పుడు యుధిష్ఠిరుడు భీష్మ పితామహుడికి నమస్కారం చేసి, నాకు రాజ్యమైతే వచ్చింది, కానీ అందరూ చనిపోయారు. మనస్సు చాలా బాధగా ఉంది, ఆనందం లభించడం లేదు, నా అనుకున్న వాళ్ళందరూ చనిపోయారు అని భీష్మ పితామహుడితో యుధిష్ఠిరుడు చెప్పారు. అప్పుడు భీష్మ పితామహుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ విష్ణు సహస్రనామాలు చెప్పారు. ఈ సహస్రనామాల్లో ఎవరు భగవంతుడు, సర్వం వ్యాపించినది ఏది, ఏది ఐశ్వర్యము, ఏది మనశ్శాంతి, ఏది ఔషధం, దేని ద్వారా వృద్ధి చెందుతాము అని చాలా విషయాలు చెబుతూ ఫలశ్రుతి కూడా చెప్పారు. ఇప్పుడు చెప్పబోతున్న పద్ధతిని ఒకసారి అప్లై చేసి చూడండి. ఇప్పటి వరకు మీరు ఎక్స్పీరియన్స్ చేయని విషయాలను ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఉద్యోగం, విద్య, ధనం, ఏ సమస్య ఉన్నా సరే ఇప్పుడు చెప్పబోతున్న విషయాలను అర్థం చేసుకొని అనుసరిస్తే ఆ సమస్యలు తొలగి మీకు మంచి జరుగుతుంది.